హలో గైస్, ఇట్స్ మై ఫస్ట్ రివ్యూ అనకూడదు, ఫస్ట్ ఒపీనియన్ వీడియో ఆన్ కల్కి 2898 AD మూవీ. చూశాక నాకేమనిపించింది, నాకేం నచ్చింది అంటే మూవీలో క్యారెక్టర్ ఆర్క్స్ అండ్ క్యారెక్టర్ పర్పస్ బాగా నచ్చాయండి. ఫర్ ఎగ్జాంపుల్, సృష్టిని తన కడుపులో మోస్తున్న సుమతి, తప్పుని సరిదిద్దుకోవడానికి సుమతిని కంటికి రెప్పలాగా కాపాడుతున్న అశ్వత్థామ, ఎలా అయినా ఏం చేసినా ఎంతకు తెగించిన కాంప్లెక్స్కి పోవాలి అని అనుకునే భైరవ, సిరం తీసుకొని ప్రపంచాన్ని శాసిద్దాం అనుకునే సుప్రీం యాస్కిన్కి ఎలాగైనా తన సిరంను అందించాలి అని మానస్, రేపటి కోసం అనే హోప్తో మరియం అండ్ శంబాల ప్రజలు, సమ్ 80 అనే నేమ్ని సుమతిగా మార్చి ప్రాణాలను వదిలేసిన కైరా. షీఈ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. మనల్ని కాపాడడానికి ఎవరో వస్తారు, ఏదో చేస్తారని అనుకునే కాశీ ప్రజలు. ఇవే కాదండి, మహాభారతం షార్ట్స్, విజువల్స్, డీటెయిల్స్ ఇన్ మూవీ, క్యారెక్టర్ ఆర్క్స్, సౌండ్ ట్రాక్ అండ్ మెయిన్ క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్. దీపికా పదుకొనే పర్ఫార్మెన్సెస్ ఇన్ ఇంటర్వెల్ షార్ట్ ఈస్ మైండ్ బ్లోయింగ్. ద వరల్డ్ బిల్డింగ్ కోసం కొంచెం టైం తీసుకున్నారు ఫస్ట్ హాఫ్లో, బట్ ఇట్స్ నెససరీ. టోటల్లీ ఈ కలియుగంలో అధర్మం మితిమీరి ధర్మం అనేది మాయమయ్యి ప్రజలు నీళ్లు ఆహారం లేక చనిపోతూ ఎన్నో అరాచకాలు, ఎన్నో దారుణాలు జరుగుతున్న సమాజంలో శ్రీకృష్ణుడి 10వ అవతారంగా వచ్చి లోకంలో అధర్మం అన్యాయం లేకుండా చేసి ప్రపంచాన్ని ధర్మబద్ధమైన బాటలు నడిపి వెళ్ళిపోయే ఒక కథే ఈ కల్కి 2898 AD. ఇలాంటి సినిమాని మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మన నాగశ్విన్ అందజేసినందుకు కుడోస్ టు నాగశ్విన్, కుడోస్ టు ఆల్ కల్కి 2898 AD టీమ్. Signing off, Ajay. Thank you.